హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్‌కి హబ్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఫుడ్ ఫెస్టివల్ క్వైట్ డిఫరెంట్. అండ్ ఫుడ్ ఫెస్టివల్‌కి చాలా హెల్త్ యాడ్ చేస్తే ఎట్లా ఉంటదో ఈ ఫుడ్ ఫెస్టివల్‌కి వస్తే అర్థమవుతదనమాట. కంప్లీట్ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్. సో మిల్లెట్స్ అనగానే ఒక 2, 3 వెరైటీస్ ఇడ్లీ, పోహా లేదు దోస ఇట్లాంటివి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ దాదాపు 30 అబోవ్ వెరైటీస్‌తో ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూ అవుతుంది. సో ఒకసారి వెరైటీస్ చూసండి. ఆ తర్వాత ఫుడ్ ఫెస్టివల్ గురించి కూడా నేను ఏంటి ఇంత స్పెషల్ ఈ ఫుడ్ ఫెస్టివల్ గురించి అనేది కూడా నేను మీకు చెప్తా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ పైన చాలా మందికి ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ రెసిపీస్ తెలుసుకోవడానికి కూడా యూట్యూబ్‌లో సర్చింగ్ కూడా మొదలు పెట్టేస్తారు. అండ్ ఇన్‌స్టాలో చాలా వైరల్‌గా అండ్ మిలియన్స్‌లో విజువల్స్ అండ్ దాంతో పాటు వ్యూస్ పోయేవి కూడా ఇట్లాంటి మిల్లెట్ రెసిపీసే. సో అట్లాంటి మిల్లెట్స్ మనం ఒక్కసారి 30+ వెరైటీస్ టేస్ట్ చేయాలి అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో అసలు ఇంతకీ ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ఎందుకు స్టార్ట్ చేసిండ్రు అండ్ ఈ వెరైటీస్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఫుడ్ ఫెస్టివల్ క్వైట్ కామన్గా జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ సంథింగ్ ఈ స్పెషల్ అంటున్నారు. అందుకే దీని పేరు లైఫ్ స్టైల్ ఫెస్టివల్ అని పెట్టాం. లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్ రోజు రోజుకి మారిపోతుంది. అది బావర్చి బిర్యానీ, థమ్సప్, లేదంటే పిజ్జా, బర్గర్. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అది లాంగ్ రన్లో చాలా 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 ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లోని అది కొద్దిగా మనం మారుద్దాం అనే ఒక ఉద్దేశంతో మనం ఏం చేసామంటే, ఎస్పెషల్లీ మిల్లెట్స్ అనగానే అందరూ ఏం థింక్ చేస్తారంటే ఆ ముసలోళ్ళతో లేదంటే పేషెంట్స్ తింటారేమో అని అనుకుంటారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఏంటంటే ముందుకు రావట్లేదు. సో అందుకని వాళ్ళకి ఇష్టమైన టేస్ట్ నూడిల్స్లో ఉంటుంది, పాస్తాలో ఉంటుంది, మాక్రోనీలో ఉంటుంది. అందుకని మనం ఏంటంటే ఈ మిల్లెట్స్ ఫుడ్ ఇడ్లీ, దోశ, రైసే కాకుండా సో మాక్రోనీ, పాస్తా ఇవే కాకుండా కొత్తగా మీరు వినలేని న్యూ వెరైటీస్ ఇటాలియన్, తర్వాత ఫ్రెంచ్ ఐటమ్స్, ఈ రకరకాల షేడ్స్తోని ప్యూర్ మిల్లెట్, కోర్ మిల్లెట్, ఆర్గానిక్ మిల్లెట్ యూస్ చేసి మనం రెడీ చేయడం జరుగుతుందండి. సో ఈరోజు మనకి చూస్తే ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి దగ్గర దగ్గర ఒక 500 మెంబర్స్ వరకు విజిట్ చేశారు. సో అందరూ కూడా మనకి ఇచ్చిన థమ్స్అప్ ఏంటంటే అసలు మిల్లెట్ ఫుడ్ కూడా ఇలా ఇంత బాగుంటుందని మాకు తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. దానికి చాలా హ్యాపీ. మెయిన్ ఏంటంటే మనది ఆర్గనైజేషన్ పేరు MBF అండి, మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్. సో మనం ఏంటంటే 2.5 years బట్టి కూడా మనం దీని మీద నరేంద్ర మోడీ గారు మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఎప్పుడైతే పెట్టారో దాని గురించి మనం రీసెర్చ్ చేసి చాలా కొత్త విషయాలు చాలామందికి తెలుసుకొని దాని ద్వారా ముందుకెళ్దామని చెప్పేసి మనం నేషనల్ వైడ్ మనం పెద్ద ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేసామన్నమాట. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి మిల్లెట్స్లో అంటే మాక్రోనీ, పాస్తా ఇలాంటి న్యూ ఏజ్ అన్నీ తయారు చేయాలని నేషనల్ వైడ్ ఇండియాలో మొత్తం 100 యూనిట్స్కి రూపకల్పన చేసి, అంటే మనం పెట్టడం కాదండి, వేరే వాళ్ళ చేత పెట్టించి వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి లోన్స్ ఇప్పించి ఓవరాల్గా 100 యూనిట్స్కి రెడీ చేయడానికి రూపకల్పన చేస్తే అందులో 20 యూనిట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో ఒకటి ఉంది, కన్యాకుమారిలో ఒకటి ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో మనం చేసేది ఏంటంటే మిల్లెట్లోని సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ని సో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ వే అండి. సో డెఫినెట్గా ముందుకు వెళ్ళాలి. సో మిల్లెట్ చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి, ఏంటి చాలా స్పెషాలిటీస్ ఇందులో? స్పెషాలిటీస్ అంటే KLF లంచ్, BLF లంచ్ అని 2 రకాల లంచ్లు ప్రొవైడ్ చేస్తున్నామండి. మనకు హైదరాబాద్లో 5 లక్షల పైగా ఎంప్లాయీస్ బయట ఫుడ్ తింటున్నారు, హెల్త్ పాడు చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ లంచ్ ఇద్దామని. అంటే మన స్లోగన్ ఏంటంటే రోజుకి 3 పూటలు తింటాం కదా, ఒక పూట మిల్లెట్ తింటే చాలు, మిగిలిన 2 పూటలు మీరు ఏం తిన్నా పెద్ద బర్రీ లేదు అన్నది మేము గట్టిగా సైంటిఫిక్గా నిర్ధారించి ముందుకు వచ్చాం. సో ఇప్పుడు ఈ KLF లంచ్, BLF లంచ్ అంటే ఏంటంటే KLFలో 4 ఐటమ్స్ ఉంటాయి, BLFలో 3 ఐటమ్స్ ఉంటాయి. అంటే పేరు అంటే KLF అంటే కోడో, లిటిల్, ఫాక్స్టైల్ అంటే మిల్లెట్ పేర్లు అనమాట. అవి సామలు, కొర్రలు, అండుకొర్రలు అంటాం తెలుగులోని. సో ఆ పేర్లతోనే ఆ మిల్లెట్ డిష్ తయారు చేసి ఇప్పుడు లంచ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడానికి త్రూఅవుట్ హైదరాబాదు మొత్తం వెహికల్స్ రెడీ చేసి, ఈ వండేది కూడా ఎవరంటే మామూలు రెగ్యులర్ కమర్షియల్గా కాకుండా మదర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. ఒక 50 మంది మదర్స్ని ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేసాం. సో ఒక్కసారి ఈ టేస్ట్ చేసిన వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. డెఫినెట్గా అనిపిస్తుందండి ఈ మిల్లెట్ ఇవాళ టేస్ట్ చేశారు కదా ఫెస్టివల్లో. మేము జంక్ ఫుడ్ తిని మా కడుపు అలవాటు పడిపోయింది, జంక్ తినాలి అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకొని రాలేదు. మేబీ మిల్లెట్ ఫుడ్ కదా, అంటే హెల్తీ ఫుడ్ టేస్ట్ ఉండదు అని చెప్పి మన అవగాహన అట్లే ఉంటుంది కదా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ టేస్ట్ చేశాను. అన్లక్కీగా ఏంటి అంటే క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల మాకు కొన్ని డిషెస్ మిస్ అయ్యాము. బట్ ఓవరాల్గా మిల్లెట్ ఇడ్లీస్ నుండి, జవారీ రోటీ నుండి, దెన్ మాకు యాపిల్ డెజర్ట్ ఒకటి సూపర్గా ఉంది. అండ్ లిటిల్ క్యాష్యూ మిల్లెట్ అని చెప్పి ఒక రైస్ ఫ్లేవర్లో అది కూడా సూపర్గా ఉంది. ఓవరాల్గా కడుపు నిండా తిన్నాను.
కానీ గిల్ట్ ఫీలింగ్ లేదు. సో హ్యాపీగా ఉంది అనమాట కడుపు, చల్లగా ఉంది కడుపు. సో యూజువల్లీ మనం బయట అన్హెల్దీ ఫుడ్ ఏది తిన్నా కూడా అరే ఎందుకు తిన్నాం రా ఇంత అన్న కైండ్ ఆఫ్ థాట్స్ మనకు వస్తుంది. బట్ ఇది ఫుల్ కడుపు నిండా తిన్నా కూడా అరే బాగుంది, ఇంకేదైనా తింటే బాగుంటుంది అన్నట్టు అనిపించింది అనమాట. ఓవరాల్గా ఇట్ వాజ్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్కి ఒక హబ్గా ఉంటుంటుంది, మీకు కూడా తెలిసింది. సో అట్లాంటిది ఇలాంటి మిల్లెట్ ఫెస్టివల్కి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? అంటే నేను హైదరాబాద్లో చాలా ఫుడ్ ఫెస్టివల్స్కి అటెండ్ అయ్యాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్లో మనకి వెనెవర్ యూ సీ దట్ ఈ ఫుడ్ ఇక్కడ బాగుంటుంది అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చదు. చాలాసార్లు ఏంటంటే అది ఎక్కువ ఆయిల్ ఉండడం వల్ల, ఎక్కువ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉండడం జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ చాలాసార్లు ఏంటంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మిల్లెట్స్కి వచ్చిన తర్వాత విషయం వచ్చినప్పుడు ఏంటి అంటే ఫ్లేవర్స్ అన్నీ సటిల్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఏది ఓవర్ పవర్ అవ్వలేదు, సూతింగ్ ఉంది, సింపుల్గా ఉంది. అండ్ ఇట్ వాజ్ నైస్, అంటే కడుపుకి చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్స్ గురించి నేను ఎప్పుడు వినలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐమ్ అటెండింగ్ ఇట్. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంది. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. టేస్ట్ చేశారండి? టేస్ట్ చేశాను ఎలా నేను. అనిపించింది మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్? బాగుంది యాక్చువల్గా. సో బేసిక్గా నాకు మిల్లెట్స్ గురించి కొంచెం ఐడియా ఉంది, సో అందుకే ఇంట్రెస్ట్ ఉండి వచ్చాము. సో మంచిగా ఉంది, ప్రాపర్గా పెట్టారు, ప్రాపర్గా అనిపించింది నాకు. సో ఇన్ జనరల్గా మిల్లెట్స్ అనేసరికి ఒక 4-5 ఫుడ్ వెరైటీసే మనకు తెలుసు, కానీ ఇక్కడ 30+ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ ఎట్లా అనిపించాయి మీకు? బాగున్నాయి, డిఫరెంట్ అంటే మిల్లెట్స్తో ఇవి కూడా చేయొచ్చు అని కొత్తగా చూశాను ఇప్పుడు. సో మంచిగా అనిపించింది, కొత్తవి ఉన్నాయి, కొన్ని కొత్త డిషెస్ అవి చూసాం కదా. సో బేసిక్గా పాస్తా లాంటివి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బేసిక్గా బయట పాస్తా ఎలా దొరుకుతుందో అంతకంటే ఇక్కడనే కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా సో ఇవాళ టేస్ట్ చేసిన దాంట్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? ఫేవరెట్ అంటే బాగానే ఉన్నాయి, నాకు ఆ పాస్తా బాగా నచ్చింది. బేసిక్గా మనం బయట ఇవే జంక్ ఫుడ్స్ తింటూ ఉంటాం కదా, సో దాన్నే ఇక్కడ రెప్లికేట్ చేస్తూ హెల్తీగా చాలా బాగా అనిపించింది నాకు. హాయ్ అండి. హాయ్, సెకండ్ నుంచి వచ్చారు మీరు ఫుడ్ ఫెస్టివల్. గద్వాల్ మాది ప్రాపర్, బట్ ఇక్కడే హైదరాబాద్. యా, సో ఎలా అనిపించింది మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్? యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫుడ్ ఎలా ఉంటుందో, సప్పగా ఉంటుందేమో, లైక్ మోస్ట్లీ హెల్తీ అనేసరికి ఎలా ఉంటుందో, కారం ఉండదేమో అలా అనుకున్నాను. బట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ అన్నీ తిన్నాను నేనైతే. చాలా బాగున్నాయి. 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళిన ఫుడ్ కూడా ఉన్నాయి. బేసిక్గా ఉప్మాస్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉప్మాస్ మనం ఇంట్లో అన్నీ చేసుకోము. ఒకటి ఉప్మా అంటేనే యా, అండ్ ఉప్మా అంటేనే వద్దు అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడ చాలా నచ్చినాయి నాకు ఉప్మాస్. యా, లైక్ ప్యాన్ కేక్స్ కానీ పాస్తా అయితే ఇంకా బయట దానికన్నా ఇక్కడే బాగుంది. యా, చాలా బాగుంది కాన్సెప్ట్, హెల్తీ ఆప్షన్. సో ఇప్పుడు ఉన్న డైలీ లైఫ్లో మోస్ట్లీ కూర్చొనే ఉంటాం, రాంగ్ ఫుడ్ ఎక్కువ తింటుంటాం. టేస్ట్ బడ్స్ హర్ట్ అవ్వకుండా చాలా బాగుంది ఫుడ్. ఎక్స్పెక్ట్ చేసిండ్రా అసలు మిల్లెట్లో ఇన్ని వెరైటీస్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి అని? నార్మల్ ప్యాంప్లెట్లో చూసినప్పుడు ఓకే వెరైటీస్ ఉన్నాయి అనుకున్నా, ఎంతసేపు మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ, లైక్ అవుట్ సైడ్. బట్ ఇన్ని థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పులిహోర కూడా, సో ఇట్స్ లైక్ అంటే అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంకా పర్ఫెక్ట్ బఫే ఇట్ ఫీల్స్ లైక్. యా, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు, చాలా బాగుంది. ఎన్ని మార్క్స్ వేస్తారు ఈ ఫుడ్ ఫెస్టివల్కి? రేటింగ్స్లో అయితే 5/5. యా, చాలా బాగుంది. ఎప్పుడైనా ఇన్ని వెరైటీస్ ఎక్కడైనా ఫుడ్ ఫెస్టివల్లో చూసారా? మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్లో ఇది ఫస్ట్ టైం? లైక్ నాది ఇది ఫస్ట్ టైం మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ విజిట్ అవ్వడం. సో ముందు కొంచెం ఇంట్లో అప్పుడప్పుడు సామలు అవి తింటాను, బట్ నేను రెగ్యులర్ వే లైక్ జస్ట్ సామలు అండ్ పెరుగు కలుపుకొని తింటాను. అంతకు మించి అయితే ఎప్పుడు ఇన్ని వెరైటీస్ ఉంటాయని కూడా అనుకోలేదు. చాలా బాగుంది. సాటిస్ఫైడా? చాలా మోర్ దెన్ బిర్యానీస్. మోర్ దెన్ బిర్యానీ, పిజ్జా ఆర్ సంథింగ్. చాలా బాగుంది. లైక్ ఎక్కువ హెవీ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ చేశారు. ఐ డోంట్ నో హూ దే ఆర్, బట్ యాక్చువల్లీ దే కిల్డ్. యా.